సమాజ అభివృద్ధికి విద్యే ప్రధాన పునాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో డిజిటల్ లెర్నింగ్ సెంటర్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థులు కూడా పట్టణ స్థాయి విద్యను పొందాలన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. డిజిటల్ విద్య ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, పోటీ ప్రపంచానికి వారు సిద్ధమవుతారని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తే విద్యలో నాణ్యత మరింత మెరుగుపడుతుందని అన్నారు. ముఖ్యంగా బాలికల విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని, చదువుతోనే మహిళలు స్వావలంబన సాధిస్తారని చెప్పారు. ఈరోజు ప్రభుత్వం అన్నిటికంటే ప్రాధాన్యతగా విద్యా వ్యవస్థను ప్రజలకందరికీ అందించాలనేటువంటి సంకల్పంతో ముందుకు పోతా ఉంది. మీరు గతంలో చూసినారు, మీకున్నటువంటి వసతులు లేదా భోజనపరమైన అంశాల పట్ల గత సంవత్సరం మీకు మెనూ ఛార్జీలు పెంచి, కాస్మెటిక్ ఛార్జీలు పెంచి అనేక రకాల సౌకర్యాలు ఎప్పటికప్పుడు కలగజేస్తూ కొత్తగా నియామకాలు అధ్యాపక వర్గానికి చేపట్టి సరైన విద్యా బోధన జరగాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. అయినప్పటికీ అనేక సమస్యలున్నాయి. తప్పకుండా ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రాధాన్యత తీసుకొని ఆ విద్యార్థుల భవిష్యత్తుకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తామని, ప్రభుత్వ సంకల్పానికి విజయవంతంగా నెరవేరాలంటే విద్యార్థులందరూ కూడా అదే లక్ష్యంతో పనిచేయాలి.